తెలంగాణ లోపల ఏవైతే జ్యూస్ కోసం పర్టికులర్గా రకాలు సాగు చేస్తూ ఉన్నారో ఆ విశ్వామిత్ర అనే రకం లోపల ఈ కాటుక తెగులు ఉధృతి అనేది ఎక్కువగా ఉండడం గమనిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా 93V 297 అనే రకంలో కూడా కొంతవరకు మనకి కాటుక తెగులు రావడం అనేది ఈ మధ్య గమనించడం జరుగుతూ ఉంది. అయితే ఈ కాటుక తెగులు ఆశించినప్పుడు మొక్క ఏదైతే ఎదుగులకు సంబంధించినటువంటి మొవ్వు ఉంటుందో అది చనిపోయి అంటే పూర్తిగా నల్లగా ఒక కొరడాలాగా మారిపోవడం గమనిస్తూ ఉంటాం. ఈ కొరడా గనక చూసినట్లయితే దానిపైన సన్నని ఒక పేపర్ లాంటి పొర ఉంటుంది. అందులోంచి గట్టిగా గాలి వీచినప్పుడు కానీ వర్షం పడ్డప్పుడు కానీ ఈ వ్యాధికి సంక్రమింపడానికి లేకపోతే వ్యాప్తి చేయడానికి సంబంధించినటువంటి కొనీడియాలు స్పోర్లు ఏవైతే ఉన్నాయో ఆ కొరడా నుంచి బయటికి వచ్చి ఈ వ్యాధి ఇంకా వేరే మొక్కలకి వ్యాప్తి చెందేలాగా జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం యూరియాని మోతాదుకు మించి వేస్తామో లేదా పంటని బెట్టకి గురి చేస్తామో లేదంటే ఈ తెగులుకి అంటే తొందరగా గురైపోయేటువంటి రకాలని సాగు చేస్తామో అటువంటప్పుడు ఈ కాటుక తెగులు ఉధృతి అనేది ఎక్కువగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడన్నా కానీ ఈ కాటుక తెగులు మన పొలంలో గమనించినట్లయితే అటువంటి రకాల్ని మనం నెక్స్ట్ కార్షి పంటగా వీలైనంత వరకు సాగు చేయకపోవడం ఉత్తమం. లేదా ఇటువంటి తెగులు ఉన్నటువంటి మొక్కలు మనకు కనిపిస్తే అందులోంచి మనం నెక్స్ట్ సీజన్కి సంబంధించినటువంటి విత్తన ముచ్చల్ని సేకరించకుండా ఉండాలి. తర్వాత లేదు తప్పని పరిస్థితుల్లో మనం దాన్ని సేకరించాల్సిన అవసరమే ఉంది అనుకుంటే ఇప్పుడు మనం వేడి నీటితో ఏదైతే 54°C వద్ద 2 గంటల పాటు దాని తేమకి గురి చేస్తూ ఉన్నామో హాట్ వాటర్ ట్రీట్మెంట్ కానీ హీట్ ట్రీట్మెంట్ కానీ చేసుకోవాలి. లేదు అనంటే ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్ని 1 లీటర్ నీటికి కలిపి అంటే ఒక 200 మిల్లీలీటర్ల ప్రొపికొనజోల్ని 200 లీటర్ల నీటిలో కలిపి దాంట్లో ఈ విత్తన ముచ్చల్ని ఒక 15 నిమిషాల పాటు ఉంచి నాటుకోవడం వలన లేదా ఈ తెగులు గమనించినప్పుడు ఏవైతే కొరడాలు లాంటివి ఉన్నాయో వీటన్నిటిని ఒక జనుము సంచిలో కానీ లేకపోతే ఒక పాలిథిన్ సంచిలో పూర్తిగా కలెక్ట్ చేసుకొని వాటన్నిటిని మొక్క నుంచి వేరు చేసి ఆ సంచులలో వేసి వాటిని పంట నుండి దూరంగా తీసుకెళ్లి వాటిని కాల్చేయాలి.